సిద్ధార్థ్ ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అతను లోన్ ఆప్షన్స్ గురించి కంపేర్ చేయడానికి బ్యాంక్ వెబ్సైట్ ని బ్రౌజ్ చేస్తున్నాడు. ఇదంతా గమనిస్తున్న అతని ఫ్రెండ్ భార్య పేరు మీద ఇల్లు కొనమని సలహా ఇచ్చాడు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని అతను ఫ్రెండ్ అడిగాడు. సిద్ధార్థ్ లాగా మీరు కూడా ఆశ్చర్యపోతుంటే మహిళ పేరుపై ఇంటిని కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీనివల్ల ఎంత డబ్బు ఆదా చేయొచ్చో కూడా ఈరోజు తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ లో మహిళల పెట్టుబడిని ప్రోత్సహించడానికి అనేక బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు మహిళలకు తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. మహిళలు సాధారణంగా పురుషులతో పోలిస్తే వడ్డీ రేటుపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్స్ తగ్గింపు పొందుతారు. ఇది బ్యాంకుల వారీగా మారుతూ ఉంటుంది. క్రెడిట్ స్కోర్ పైన ఆధారపడి ఉంటుంది. అయితే చిన్న తగ్గింపు కూడా దీర్ఘకాలికంగా పెద్ద మొత్తంలో వడ్డీని ఆదా చేస్తుందని మర్చిపోకూడదు. సిద్ధార్థ్ తన పేరు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లోన్ తీసుకుంటే దాని ప్రారంభ వడ్డీ రేటే 9.15%. కానీ ఎస్బీఐ మహిళలకు 0.05% మినహాయింపు ఇస్తుంది. మహిళలకు వడ్డీ రేటు 9.10% నుండి ప్రారంభమవుతుంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ గృహలక్ష్మి పథకంలో మహిళలకు గృహ రుణ వడ్డీ రేటు 8.35 నుంచి 9.25%, ఇతరులకి 8.5% నుండి 9.5% వరకు ఉంటుంది. ఉదాహరణకి సిద్ధార్థ్ సెంట్రల్ బ్యాంక్ నుండి తన పేరు మీద ₹1 కోటి రుణం తీసుకుంటే అతని ఈఎంఐ ₹93,213 అవుతుంది. అతను 20 సంవత్సరాల్లో ₹1,23,00,000 వడ్డీని చెల్లించాలి. అతను తన భార్య పేరు మీద రుణం తీసుకుంటే వడ్డీ రేటు 9.10కి పడిపోతుంది. అతని ఈఎంఐ ₹90,587 అవుతుంది. అతను ₹1,19,00,000 చెల్లిస్తాడు ఇంట్రెస్ట్గా. అతను ఈఎంఐలో నెలకు దాదాపు ₹2,000 ఆదా చేసుకోగలడు. అతను 20 సంవత్సరాల్లో దాదాపు ₹4,00,000 వడ్డీ కూడా సేవ్ చేస్తాడు. గృహ రుణం తీసుకునే ముందు మహిళ పేరు మీద ఉన్న రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు గురించి బ్యాంక్ను అడగండి. మహిళలు కూడా సంయుక్తంగా రుణాన్ని తీసుకుంటే బ్యాంకులు కూడా తగ్గింపిస్తాయి. మీ భార్య సహ రుణ గ్రహీతగా ఉండటం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటంటే మీ ఆదాయాలను కలపడం వల్ల మీ లోన్ అర్హత పెరుగుతుంది. మీ కలల ఇంటి కోసం మరింత రుణం తీసుకునేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఇల్లు కొనుగోలు చేయడంతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన ఖర్చు స్టాంప్ డ్యూటీ. మీరు ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు దీనిని చెల్లించాలి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు తమ పేరుతో ఇల్లు కొనుగోలు చేస్తే వారికి స్టాంప్ డ్యూటీ రాయితీ ఇస్తారు. వారు ఆస్తికి ఉమ్మడి యజమానులుగా ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఉదాహరణకి ఢిల్లీలో ఇంటి కొనుగోలుదారులకు మహిళలైతే ఆస్తి విలువలో వారికి స్టాంప్ డ్యూటీ 4%, పురుషులకు 6%, అలాగే హర్యానాలో పురుషులకు స్టాంప్ డ్యూటీ 7%, మహిళలకు 5%. సిద్ధార్థ్ ఢిల్లీలో ₹1 కోటి విలువైన ఆస్తిని కొనుగోలు చేశాడనుకుందాం. పురుషుడిగా అతను ₹6,00,000 స్టాంప్ డ్యూటీని చెల్లించాలి. అయితే అతని తన భార్య పేరు మీద కనుక ఆస్తిని కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీగా కేవలం ₹4,00,000 చెల్లిస్తే సరిపోతుంది. అతను ₹2,00,000 ఆదా చేసుకోవచ్చు. నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం. గృహ రుణం మీ సొంత ఇంటి కలను సాకారం చేయడంలో సహాయపడమే కాకుండా మీరు పన్నులను కూడా ఆదా చేస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం మీరు గృహ రుణం ప్రిన్సిపల్ రీపేమెంట్ పై ₹1,50,000 వరకు తగ్గింపు పొందొచ్చు. అదనంగా సెక్షన్ 24B ప్రకారం హోమ్ లోన్ వడ్డీ చెల్లింపులపై ₹2,00,000 వరకు తగ్గింపు ఉంది. ఈ మొత్తాలు మీ ఆదాయం నుండి కట్ అవుతాయి. దీనివల్ల మీరు చెల్లించాల్సిన ఆదాయ పన్ను తగ్గుతుంది. మహిళలను ఇంటి యజమానురాలుగా చేయడానికి భారత ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటించింది. వీటి ద్వారా మహిళలు వడ్డీ రాయితీలను కూడా పొందుతారు. వీటిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 1, CLSS అనే పేరుతో పిలిచే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ఆప్షన్ దీనికి ఉంది. ఈ పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలు, మధ్య ఆదాయ వర్గాలు సబ్సిడీలు పొందుతారు. ఇళ్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి రుణం తీసుకునే అలాంటి వ్యక్తులు ₹2.67 లక్షల వరకు వడ్డీ రాయితీని పొందొచ్చు. మగవారితో పోలిస్తే మహిళలకు కలిగే 2 అదనపు ప్రయోజనాలు ఏంటంటే వడ్డీ రేట్లు, స్టాంప్ డ్యూటీ రాయితీలు, హోమ్ లోన్ అసలు వడ్డీపై పన్ను మినహాయింపులు, వడ్డీ రాయితీల వంటి ప్రయోజనాలు మగవారు మహిళలు ఇద్దరికీ అందుబాటులో ఉంటాయి. సిద్ధార్థ్ తన భార్య పేరు మీద ఇల్లు కొంటే అతను దాదాపు ₹6,00,000 సేవ్ చేసుకోవచ్చు. సిద్ధార్థ్ లాగా మీరు కూడా మీ భార్య లేదా తల్లి పేరు మీద ఇల్లు కొనడం ద్వారా డబ్బుని ఆదా చేసుకోవచ్చు. మహిళా దినోత్సవం వంటి సందర్భాల్లో బ్యాంకులు, బిల్డర్లు మహిళల కోసం ప్రత్యేక డీల్స్ అందిస్తుంటాయి. మీరు ఈ ఆఫర్లను గురించి కూడా తెలుసుకోవాలి.